హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. ఇది పార్ట్ 6 ఆఫ్ మై లవ్ అండ్ లైఫ్ స్టోరీ సిరీస్. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే ముందు నేను ఆల్రెడీ 5 పార్ట్స్ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఈ వీడియోలో అయితే పెళ్లి తర్వాత మేము ఎన్ని కష్టాలు పడ్డాం, క్రెడిట్ కార్డ్స్ వల్ల మేము ఎంత నష్టపోయాం అనేది చెప్పబోతున్నా. మా పెళ్లి అయిపోయిన సెకండ్ డేనే అయితే సంతు వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీకి వచ్చేసారు. ఇంకో 3 డేస్ తర్వాత అయితే మేము కూడా బయలుదేరిపోయాం ఢిల్లీకి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 1,50,000 అయితే మేము బయట వాళ్ళ దగ్గర తీసుకున్నాం. 2 రూపీస్ ఇంట్రెస్ట్ కి 1 మంత్ లో ఇచ్చేస్తామని చెప్పి. ఇంకా వాళ్ళైతే అడగడం స్టార్ట్ చేశారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి. ఇంకా బస్ వల్ల ఎక్స్ట్రా ఖర్చు అయింది కదా, సంతు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర 20,000 తీసుకున్నారు. సో ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి ఇంకా మా పెళ్ళైన తర్వాత మేమైతే నా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం బ్యాంక్ లో పెట్టేసి 1,80,000 తీసుకొచ్చాను. తెచ్చిన వెంటనే ఇంట్రెస్ట్ తో కలిపి అయితే 1,53,000 వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వాల్సిన 20,000 కూడా ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర 7,000 మిగిలింది అనమాట. ఢిల్లీలో అయితే ఓన్లీ 2 డేస్ ఉన్నాం. ఫస్ట్ డే అయితే బ్యాంక్ పనితో సరిపోయింది. ఇంకా సెకండ్ డే బట్టలు ఇంకా అవసరమైన సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నాము. ఆ రోజు నైట్ కే సంతు అయితే కార్ మాట్లాడారు. ఫైనలీ నేను సంతు కొత్త కాపురం మొదలు పెట్టడానికి అయితే పంజాబ్ గూటికి చేరిపోయాం. ఇంకా మా పంజాబ్ ఇల్లు చూస్తే మా దగ్గర అయితే ఫర్నిచర్ ఏమీ ఉండదు. ఓన్లీ వంట సామాన్లు, మా బట్టలు అండ్ నా దగ్గర ఒక ల్యాప్టాప్, ఒక టీవీ ఉంది. సంతు అయితే ఫస్ట్ పర్సన్ ఆ ఇంట్లో అద్దెకి వెళ్ళింది. సో అలా ఓనర్ తో అయితే బాండింగ్ చాలా మంచిగా ఉండింది అనమాట. అక్కడ పాములు అవన్నీ బాగా తిరుగుతా ఉంటాయి అని చెప్పి ఒక బెడ్ అయితే ఇచ్చారు మాకు. అసలుకే ఎండాకాలం, ఇంకా అదే రూమ్ లో వంట చేసుకుంటే అయిపోద్ది మా పని. సో కొంచెం దూరంగా ఉన్నా సరే మేమైతే ఈ వంటగదిని తీసుకున్నాము 700 కి. సో టోటల్ మా రెంట్ వచ్చేసి 2,200. నేను ఢిల్లీ వచ్చేటప్పుడే ఇంకా మా మమ్మీ వాళ్ళు కొన్ని రేషన్ అయితే సామాన్లు కొనిచ్చారు. లైక్ పప్పులు, బియ్యం, అలాంటి బేసిక్ సామాన్లన్నీ. ఇంకా నేనైతే అవన్నీ పంజాబ్ కి తీసుకువచ్చేసాను. ఇంకా మా అమ్మ ఎలానో చాలా స్టోరేజ్ డబ్బాలు, వంట సామాన్లు ఇచ్చారు కాబట్టి ఇంకా నాకు ఏమీ కొనుక్కోవాల్సిన పని పడలేదు. ఓన్లీ కొన్ని బేసిక్ రేషన్ కావాల్సి వస్తే అవి మాత్రమే తెచ్చుకున్నా. సో ఫస్ట్ మంత్ లో అయితే ఎక్కువ ఖర్చులేమీ లేవు మాకు. అసలుకే ఎండాకాలం కదా, ఫస్ట్ మంత్ లో వెజిటేబుల్స్ తీసుకొచ్చిన, కర్రీస్ ఏమన్నా మిగిలినా అవన్నీ పాడైపోతా ఉండేవన్నమాట. నెక్స్ట్ ఇంకా సంతు శాలరీ వచ్చాక మేమైతే ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం 13,000 కి. ఎండలు ఎంత దారుణంగా ఉండేవంటే చాలా ఉక్కు పోసేసేది. అసలు ఆ ఫ్యాన్ ఏమో తిరగనా వద్దా అని తిరిగేది. అది యాక్చువల్లీ మా ఫ్యాన్ కాదు, ఓనర్ వాళ్ళదే. కూలర్ కొనుక్కుందాం అనుకున్నాం కానీ అప్పుడు అంత బడ్జెట్ లేదనమాట. వేరే థింగ్స్ ప్రయారిటీలో ఉన్నాయి. సో వద్దని చెప్పేసా, మేనేజ్ చేద్దాంలే అని చెప్పి. నెక్స్ట్ సంతు ఒక రోజు బయటకు వెళ్లారు కూరగాయలు తెద్దామని. అక్కడ పాత సామాన్లు అమ్మే ఆయన దగ్గర ఒక కూలర్ అయితే ఉందన్నమాట. చాలా ఓల్డ్ అండ్ స్టీల్ ది, చాలా వెయిట్ ఉంది. సో ఆయన అయితే 1,500 కి అమ్మేశాడు మాకు. ఇంకా 100 రూపీస్ కి అయితే గడ్డి కొనుక్కొని వచ్చాడు ఇంటికి. నేనైతే చాలా తిట్టాను, ఎందుకు ఈ పనికిమాలిన కూలర్ తీసుకొచ్చావు అని చెప్పేసి. సంతు ఏమో ముందే మాకు నేను అన్ని చేశాక నీకు మంచి గాలి రాకపోతే అప్పుడు అడుగు, కొత్తది కొంటాను అన్నాడు. ఇంకా లోపల మోటారు, పక్కన గడ్డి అన్నీ ఫిక్స్ చేసేసరికి ఒక హాఫ్ డే అయితే పట్టింది. ఇంకా ఆ రోజు నైట్ అయితే పక్క వాళ్ళని అడిగి స్టాండ్ లా ఉందన్నమాట, కూలర్ స్టాండ్. అది వాళ్ళు పడేశారు ఒక మూలన. ఇంకా వాళ్ళని అడిగి బారో చేసుకొని మేమైతే దాని మీద కూలర్ పెట్టి డోర్ కి బయటే అయితే మేము అది సెట్ చేసాము. అసలు ఎంత చల్లటి గాలి వచ్చిందో. మేమైతే దుప్పటి కప్పుకునే వాళ్ళం. అప్పుడు సంతుకు నేను థ్యాంక్స్ చెప్పాను, అమ్మయ్య ఏదో ఒకటి పాతదైనా సరే మాకు పనికొచ్చింది అని చెప్పేసి. సో క్రెడిట్ కార్డ్స్ విషయానికి వచ్చేస్తే మా దగ్గర 4 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సంతు లైఫ్ లో తీసుకున్న ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే తన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి అవసరం అని చెప్పి తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకో 2 క్రెడిట్ కార్డ్స్ అయితే, ఒకటి మా పెళ్లి కోసం, ఇంకోటి సంతు వాళ్ళ పేరెంట్స్ అప్పుడు కమిటీ విషయంలో మనీ కోల్పోయారు కదా, సో అప్పుడు హెల్ప్ చేద్దాం అని చెప్పి అందులోంచి తీసుకొని ఇచ్చాడనమాట. సో అలా మా దగ్గర 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ క్రెడిట్ కార్డు ఒకటి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చాం కదా, ఆయన కొన్నాళ్ళు కట్టాడు. తర్వాత ఏమైందో ఇంకా నేను ఇవ్వను అది ఇది అని చెప్పేసి 15,000 అప్పు ఉంది అనంగా వదిలేశాడు. అది ఇంకా సంతు పేరు మీద ఉంది. సిబిల్ స్కోరే కదా ఖరాబ్ అయ్యేది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కి అయితే ఏం ఫరక్ పడదు. సో సంతు అయినా కూడా చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో ఎప్పుడు చూసినా బయట నుండి తాళం వేసి ఉండేది, లేదా ఫోన్ చేస్తేనేమో కట్ చేసేసేవాడు, ఎత్తేవాడు కాదు. అలా తనేమో 15,000 అప్పు ఉంది అనంగా ఇంకా వదిలేశాడు అనమాట. మేము చాలా సార్లు ట్రై చేసి వదిలేసాం. ఇంకా మా ఇద్దరు శాలరీస్ కలిపి అయితే 40,000 అప్పట్లో. సో క్రెడిట్ కార్డ్స్ ప్రతిదీ ఏం చేసేవాళ్ళం అంటే, ఫస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ పే చేసి దాని తర్వాత మళ్ళీ ఆ మనీ వెనక్కి తీసేసుకునే వాళ్ళం అనమాట. సో అలా చేయడం వల్ల
ప్రతిసారి మనం మనీ తీసుకున్నప్పుడు మనీ అనేవి కట్ అవుతూ ఉంటాయి. సో అలా మాకు 5,000 అరౌండ్ వేస్ట్ అయిపోయేవి 4 క్రెడిట్ కార్డ్స్ మేనేజ్ చేయడానికి. నెక్స్ట్ నేను స్లైస్ అండ్ మనీ వ్యూ అనే యాప్ లో అయితే లోన్ తీసుకున్నాను ఆ క్రెడిట్ కార్డ్స్ బాధ భరించలేక. సో 2 క్రెడిట్ కార్డ్స్ అయితే క్లోజ్ చేయించేసి ఈ రెండిట్లో ఈఎంఐ ఎలాగోలా కట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం నేను సంతు. ఇంకా ఒక క్రెడిట్ కార్డ్ ఏమో 15,000, ఇంకొక క్రెడిట్ కార్డ్ ఏమో 30,000 ఉంది. సో ఇక్కడైతే మా మంత్లీ ఖర్చులు చూపిస్తున్నాను చూడండి. స్లైస్ యాప్ లో ఏమో 4,645 కట్టాలి. మనీ వ్యూ యాప్ లో 3,860. అంటూ నాకు ఫోన్ కొన్నారు కదా దానికోసం 5,775 ఈఎంఐ వెళ్ళిపోద్ది బజాజ్ ఫైనాన్స్ లో. సంతు అయితే పెళ్లి టైంలో మనీ వ్యూ యాప్ లో లోన్ తీసుకున్నారు. తక్కువ అమౌంట్ లైక్ 20,000 to 30,000 అరౌండ్ ఎంతో. దానికి 1,960 అయితే కట్టాలి. నా దగ్గర గోల్డ్ నెక్లెస్ ఉంది కదా దానికైతే ఎవ్రీ మంత్ 10,000 పే చేయాలి. నెక్స్ట్ హౌస్ రెంట్ వచ్చేసి 2,200, వైఫై కి 600 అండ్ సంతు పెట్రోల్ కి అయితే 500 పక్కన పెట్టేదాన్ని. ఇప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తే 29,540 రూపీస్ అయితే ఖర్చు వచ్చిందనమాట. ఇంకా అరౌండ్ 30,000 వేసుకోవచ్చు ఎందుకంటే కరెంట్ బిల్ కూడా కట్టాలి కదా. ఇంకా మా దగ్గర మిగిలిన 10,000 లో 2 క్రెడిట్ కార్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఇంకా మిగిలిన 10,000 లోనే మేమైతే ఇల్లు గడపాలి. ఇంకా స్లోగా క్రెడిట్ కార్డ్స్ కూడా క్లోజ్ చేయాలి. ఇది మా ప్లాన్ అనమాట. సో ఎవ్రీ మంత్ మా చేతికి శాలరీ రాగానే నేను సంతు ఏం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ 30,000 ఉన్న క్రెడిట్ కార్డ్ అయితే కట్టేసి అందులోంచి 27,000 తీసుకునే వాళ్ళం. నెక్స్ట్ 15,000 కట్టేసి అందులోంచి 13,000 తీసుకునే వాళ్ళం. అలా క్రెడిట్ కార్డ్ అప్ లో ఎవ్రీ మంత్ 5,000 అనేది తగ్గేదన్నమాట. మిగతా 5,000 మా ఇంటి ఖర్చులకి పెట్టుకునే వాళ్ళం. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చేవి. ఒక్కొక్కసారి సంతు బైక్ సర్వీస్ అని అదని ఇదని. సో అదే 5,000 లో మళ్ళీ వాటికి కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చేదా. సో చాలా కష్టమయ్యేది ఇంటి ఖర్చులు చూసుకోవడానికి నాకు. అయ్యో చెప్పడం మర్చిపోయా, ఇంతకీ ఇంట్రెస్ట్ కి మనీ తీసుకున్నాం కదా గోల్డ్ లోన్ పెట్టేసి, ఆ మనీ ఇంట్రెస్ట్ అయితే ఎవ్రీ మంత్ వేసేసేవాళ్ళం. సో నా దగ్గర అరౌండ్ 3,000 to 2,500 ఉన్నవి హోల్ మంత్ మేము తినడానికి. నేనైతే ఒక పేపర్ మీద ఇలా రాసుకునేదాన్ని. వెజిటేబుల్స్ కి 450 రూపీస్, గ్రోసరీస్ కి 500, నాన్ వెజ్ కి 600 అండ్ మిల్క్ కి 210 రూపీస్. ఇది నా హోల్ మంత్ బడ్జెట్. ఎవ్రీ డే నేను ఎంత ఖర్చు పెట్టుకున్నానో ఆ డబ్బుల నుంచి ఎంత మైనస్ అయిందో నేను రాసుకుంటూ ఉండేదాన్ని. నా పెళ్ళైన తర్వాత అయితే మా అక్కకి డెలివరీ అయ్యిందనమాట. సో నన్ను రమ్మంటే నేను అక్కడికి వెళ్ళాను. అలా ఒక 1 మంత్ అక్కడే ఉన్నాను మా అక్కని చూసుకోవడానికి. దాని తర్వాత నేను అక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ టికెట్ ఖర్చులు అవి అవుతాయి కదా అక్కడ నుండి పంజాబ్ వరకు రావడానికి. సో దానివల్ల ఆ మంత్ బడ్జెట్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. సో ఆ మంత్ అయితే కొంచెం ఇబ్బంది అయిందనమాట. కానీ ఒక మంచి విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళు అప్పగింతలు ఇచ్చినప్పుడు 5 kgs ఆఫ్ గోధుమ రవ్వ ఇచ్చారు. నాకు అసలు గోధుమ రవ్వ ఉప్మా అన్న గోధుమ రవ్వ అన్న అసలు ఇష్టం ఉండదు అనమాట. సో అప్పుడే నేను ఈ విస్మయ్ ఫుడ్లోనూ శ్రావణీస్ కిచెన్ లోనే ఇందులోనూ ఈ గోధుమ రవ్వతో అట్లేసుకోవచ్చు అనేది చూశాను. ఇంకా ఇంట్లో అయితే రేషన్ అయిపోయింది అనమాట. రైస్ వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి. ఓన్లీ ఆనియన్స్ టమాటోస్ మిర్చి ఉందన్నమాట. మళ్ళీ అప్పు చేసి ఎందుకు కొనడం, ఇప్పటికే ఇంత అప్పులు అవంతా నా మైండ్ అంతా పాడైపోయింది అనమాట. అప్పు అయితే చేయకూడదు అని చెప్పేసి అనుకున్నా. సో కంటిన్యూస్ గా నేను సంతు ఒక 5 days అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఓన్లీ ఆ సెట్ దోశ వేసుకొని తినేవాళ్ళం, టమాటో చట్నీ నంచుకొని. సంతుకైతే ఇంకా పర్లేదు, వాళ్ళ ఆఫీస్ లో ఫుడ్ దొరికేది అనమాట. మధ్యాహ్నం పూట తను అక్కడ తినేవాడు. బట్ నేనే ఇంకా మధ్యాహ్నం పూట కూడా దోశలు తినాల్సి వచ్చేది. సంతు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాను లేదా క్రెడిట్ కార్డ్ లోంచి తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు. బట్ నేనే కన్విన్స్ చేశాను, వద్దు మనమైతే కష్టమైతే పడదాం గానీ ఇలా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయొద్దు. అయినా అస్సలు తిండి లేకుండా ఉంటే బాధపడాలి, ఏదో ఒకటి అయితే తింటున్నాం కదా, ఇంకా కొన్ని డేస్ లో శాలరీ వచ్చేసిద్ది, సో ఎక్కువ ఏం ఆలోచించొద్దు అని చెప్పి. నేను యాక్చువల్లీ చాలా ఫుడ్డీని. మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు అయితే నేను అట్లీస్ట్ 3 times ఇన్ ఏ వీక్ నేను నాన్ వెజ్ తినేదాన్ని. అంత ఫుడ్డీని అనమాట, బాగా తింటాను. అలాంటిది నేను కంటిన్యూగా 5 days దోశ తినడం అంటే మామూలు విషయం కాదు. నా నోరంతా చప్పబడిపోయింది అనమాట. యాక్చువల్లీ ఆ టైంలో నేను మా మమ్మీకి చేసినా ఎవరికి చేసినా ఎంతో కొంత మనీ ఇచ్చేవాళ్ళు. బట్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కదా, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పాలంటే కొంచెం భయం మొహమాటం వేసింది. ఇంకా ఒక రోజు ఎంతలా క్రేవింగ్ వచ్చిందంటే ఇవాళ ఏదో ఒకటి స్పైసీగా తినాలి అని ఫిక్స్ అయిపోయా అనమాట. అక్కడ పంజాబ్ లో బర్గర్ 30 రూపీస్కే దొరికిద్ది, బానే ఉండిద్ది యావరేజ్ గా. సో నాకు అది తినాలనిపించింది. బట్ ఆ 30 రూపీస్ కూడా లేవు మా దగ్గర.
సో ఇంకా నేనైతే సంతు వాళ్ళ పేరెంట్స్ ని కాల్ చేసి ఒక 200 అడగమని చెప్పా. ఇంకా సంతు వాళ్ళ పాపాకి ఫోన్ చేసి అస్సలు మనీ లేవు, ఒక 200 వేయి పాప అని చెప్పి అడిగితే ఆయనేమో ఇంకా 500 వేశారు. ఇంకా అప్పుడు మంచిగా బయట 2 బర్గర్స్ పానీపూరి తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అయితే మళ్ళీ కాల్ చేశారు, అంతా బానే ఉందా, ఏమైంది, డబ్బులు సరిపోతున్నాయి లేదా, ఇంకా పంపించినా అది ఇది అని చెప్పేసి. ఇంకా మేమైతే ఏం లేదు, మంత్ ఎండ్ వచ్చింది కదా, మనీ అయిపోయినాయి, మళ్ళీ శాలరీ వచ్చింది కదా, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసాము. ఇంకా ఆ తర్వాత నుండి అయితే నాన్ వెజ్ కి మనీ తగ్గించేసాం అనమాట. ఓన్లీ వెజిటేబుల్స్, రైస్ ఇవైతే మ్యాండేటరీ కాబట్టి అవి తెచ్చుకునే వాళ్ళము. ఇంకా మంత్లీ ట్వైస్ అట్లా నాన్ వెజ్ తెచ్చుకునే వాళ్ళం అనమాట. దానివల్ల మాకు మనీ సరిపోయేవి. ఇంకా స్లోగా అలాగా 6-7 months లో అయితే క్రెడిట్ కార్డ్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. కానీ ఇంకా లోన్ యాప్స్ లో తీసుకున్న మనీ అయితే ఉంది. ఇంకా 1,50,000 మెయిన్ అమౌంట్ ఉంది, అది కూడా కట్టాలి. క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేసాక ఇంకా గోల్డ్ లోన్ తీసుకున్నాం కదా, అందులో అయితే ఎవ్రీ మంత్ ఇంకా 5,000 వేసేసే వాళ్ళం. అలా ఒక 1 year తర్వాత 1-2 EMIs కూడా కంప్లీట్ అయిపోయాక ఆ అమౌంట్ కూడా గోల్డ్ కి కట్టడం స్టార్ట్ చేసాం. మాకు పెళ్లికి చేసిన అప్పులు తీరడానికి more than 1.5 year అయితే పట్టింది. ఇంకా గోల్డ్ లోన్ కి 70,000 అలా కట్టాలి అనగా మా నాన్నమ్మ వాళ్ళైతే ఆస్తి పంపకాలు ఎప్పుడో జరిగినాయి అనమాట. మా నాన్న వాటాలో కొంచెం మనీ నా కోసం వేసి ఉంచారు, ఆ మనీ అయితే ఇచ్చారనమాట వాళ్ళకి నమ్మకం వచ్చాక. సో అందులోంచి నేను ఒక 70,000 తీసి గోల్డ్ లోన్ అయితే కట్టేసి నా గోల్డ్ నేను వెనక్కి తెచ్చేసుకున్నాను. మిగతా మనీ అయితే FD చేసేసా. సో ఇది అయితే మా అప్పుల స్టోరీ, కష్టాల స్టోరీ అనమాట. సో ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని నమ్మైతే మీరు క్రెడిట్ కార్డ్స్ అవి ఇవి అప్పులు తీసి అయితే ఇవ్వద్దు. ఇంకా లవ్ మ్యారేజ్ అది చేసుకోవాలనుకుంటే కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యి చేసుకుంటే బెస్ట్. మా విషయంలో ఏంటంటే, మా పెళ్ళయ్యే 1 year క్రితమే సంతు వాళ్ళ తమ్ముడికి పెళ్ళైపోయింది, తను ప్రెగ్నెంట్ కూడా. ఇంకా సంతు సైడ్ నుండి కూడా చాలా ఫోర్స్ ఉందన్నమాట సంతుకి, మీ తమ్ముడికి పెళ్ళైపోయింది, నువ్వు ఎప్పుడు చేసుకుంటావని. ఇంకా నా తరపునేమో ఇంకా నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో, బట్ రేపు ఏదన్నా కష్టం వస్తే మమ్మల్ని అనొద్దు అని చెప్పేసి నన్ను కూడా ఇంకా ఏమనలేదు, పెళ్లి చేసుకో అన్నారు. ఇంకా మేము కూడా సరే ఏ కష్టమైనా ఇద్దరం చూసుకుందాం అని చెప్పి పెళ్ళి అయితే చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ 2024లో అయితే నాకు సంతుకి ఒకేసారి శాలరీ హైక్ వచ్చింది. సో దానివల్ల అప్పులు కూడా తీర్చడం ఈజీ అయింది, కొంచెం ఎంజాయ్ కూడా చేయడం స్టార్ట్ చేసాం. సంతు నాకు ప్రామిస్ చేసిన ప్రకారమే చాలా చిన్న పొజిషన్ నుండి కన్సల్టెంట్ ఇంప్లాంట్ అయితే అయ్యాడు. దాని తర్వాత ASM, ఇప్పుడైతే SM అయ్యాడు. సంతు అయితే ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటూనే తన గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశాడు, ఇప్పుడు MBA చేస్తున్నాడు. సో సీనియర్ మేనేజర్ అయ్యాక సంతు శాలరీ కూడా కొంచెం మంచిగానే పెరిగింది. ఇప్పుడైతే మొత్తానికి ఫైనాన్షియల్ గా కొంచెం స్టేబుల్ అయ్యాము. సో లాస్ట్ టైం మేము పంజాబ్ లో ఉన్నప్పుడు కూలర్ కొన్నాడు కదా, అప్పుడు నాకు మాట ఇచ్చాడు అనమాట, ఢిల్లీ మన ఇంటికి వెళ్ళిపోయాక నీకైతే నేను AC కొనిస్తాను అని. అట్లానే కొనించాడు. ప్రెసెంట్ అయితే తినే తిండికి బట్టకి అయితే ఏం లోటు లేదు, అంతా బానే జరుగుతుంది. బట్ అలాని కష్టాలు ఏం లేవు అని కాదు, వస్తూ పోతూ ఉంటాయి. కానీ కష్టాల్లో ఎలా మేనేజ్ చేయాలి అనేది మేమైతే పంజాబ్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నా. నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా సంతుకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేద్దామని చెప్పే. ఇప్పటికి కూడా సంతు పాపం స్ప్లెండర్ బైక్ అయితే యూజ్ చేస్తున్నాడు. ఇప్పటికే 10 years అయిపోయింది. సో తనకు ఒక మంచి బైక్ కొనివ్వాలన్నదే నా కోరిక. చూద్దాం ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సజెషన్ ఏమన్నా ఇవ్వాలంటే ఒక కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.